దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ సాయంత్రకాల సమయంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మరి ఈరోజు వాక్యంలో నేను అబ్రహాం గారి గురించి, ఇస్సాకు గారి గురించి, వీళ్ళిద్దరి గురించి చెప్పాలనుకుంటున్నానండి. వీళ్ళిద్దరూ ఎవరో మీకు తెలుసు కదా, తండ్రి కుమారులు. మరి వీళ్ళిద్దరి జీవితాల్లో దేవుడు ఒకే విషయంలో వీళ్ళిద్దరినీ కూడా మరి ఆశీర్వదించారు. ఒకే విషయంలో, ఒకే ప్రాంతంలో, ఒకే విధంగా మరి వీళ్ళిద్దరినీ కూడా దేవుడు ఆశీర్వదించారు. దేవుని యొక్క ప్రమాణము, దేవుని యొక్క నిబంధన ఎంత శక్తివంతమైనది అనేది మరి ఈ సందర్భం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనం అనుకుంటాం, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక నిబంధన చేశాడు, దేవుడు నాకు ఒక ప్రమాణం చేశాడు, మరి ఆ ప్రమాణం నిలబెట్టుకుంటాడా, మరి ఆ ప్రమాణము నిజంగా జరుగుతుందా, ఈ వాగ్దానం నిజంగా నా జీవితంలో నేను నెరవేరుట చూస్తానా, ఇది ఇలా కలగానే ఉండిపోతుందా, ఇది ఒక పుస్తకానికి మాత్రమే పరిమితమైపోతుందా అని చాలాసార్లు మనము అపోహపడతాం, సందేహపడతాము. దాని విషయమై కొన్నిసార్లు ఇక అవిశ్వాసం వచ్చేసి విరక్తి కలిగి ఇక ఇది జరగదులే అని మనం విడిచిపెట్టేసిన సందర్భాలు ఎన్నో ఉంటాయి అనేక మంది జీవితాల్లో. అయితే దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చినప్పుడు, దేవుని కొరకు మీరు ఏదైనా మరి ఒక విషయం కొరకు ప్రత్యేకించి అక్కడ మీరు ప్రార్థించినప్పుడు దేవుడు ఎంత గొప్పగా ఆ ఒక్క మాటను విని దాని విషయమై స్పందిస్తారు అనేది ఇక్కడ ఈ సందర్భం ద్వారా మనము నేర్చుకోవచ్చండి. అయితే ఏం జరిగిందంటే, అబ్రహాం గారి జీవితంలో అబీమెలెకు అనేటువంటి ఒక రాజు మరి అబ్రహాం గారు తవ్వించినటువంటి కొన్ని బావులను అబీమెలెకు దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, ఆయన కింద పనిచేసేటటువంటి దాసులు ఆయన బావుల్ని పూడ్చివేస్తారు. పూడ్చివేసినప్పుడు మరి అబీమెలెకు అంతకు ముందు చాప్టర్స్లో కనుక, అబ్రహాం గారు అంతకుముందు చాప్టర్స్లో కనుక మనం చూస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సందర్భము, మరి అబీమెలెకు యొక్క రాజ్యంలో అనేక మంది స్త్రీలకు గర్భఫలము లేకపోతే అబ్రహాం గారు చేసినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు వారి యొక్క గర్భఫలాలను తెరిచారు. కాబట్టి అబీమెలెకుకు అబ్రహాము మీద చాలా మంచి అభిప్రాయం ఉంది. ఇతను దేవుని యొక్క సేవకుడు, ఇతను ఏది ప్రార్థించినా అది జరుగుతుంది. ఇతనికి ఏదైనా హాని జరిగితే, ఇతనికి ఏదైనా హాని తలపెడితే అది మనము దేవునికి తలపెట్టినట్టే, అది మనము దేవునితోనే మనము యుద్ధం చేసినట్టే అనే భయము అబీమెలెకులో ఉంది. అయితే అబీమెలెకు కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క బావులన్నీ పోడ్చడం ప్రారంభిస్తారు. అయితే ఒకరోజు ఈ అబీమెలెకు రాజు, అబ్రహాం గారు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అబ్రహాం గారు చెప్తారు, ఇలాగా మీరు ఎందుకు చేస్తున్నారు ఈ విషయము, ఇలాగా నా బావులన్నీ మీరు ఎందుకు పూడ్చేస్తున్నారు అని అన్నప్పుడు అబీమెలెకు తన తప్పు ఒప్పుకుంటాడు. తప్పైపోయింది, దయతో క్షమించండి, ఇది ఎవరి ద్వారా జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఇక మీదట ఇది ఎప్పటికీ ఇక జరగదు అని ఆయన ఆ రోజు అబీమెలెకు రాజు అబ్రహాం గారితో ఒక మాట ఇస్తారు. ఇచ్చినప్పుడు అబ్రహాం గారు వెంటనే ఆయన దగ్గర ఉన్నటువంటి కొన్ని జంతువులలో కొన్ని గొర్రె పిల్లలను తీసుకొచ్చి ఆయనకు బహుమానంగా ఇస్తాడు. అంతేకాదు ఒక 7 గొర్రె పిల్లల్ని అక్కడ సాక్షిగా నిలబెట్టి మరి ఆయనకు చూపిస్తాడు. చూపించి అంటారు, ఈ 7 గొర్రె పిల్లలు దేనికోసము నువ్వు ఇక్కడ నించోపెట్టావని అబీమెలెకు అడిగినప్పుడు అబ్రహాం గారు చెప్తారు, ఈ బావి ఇది నేనే తవ్వించాను అనే రుజువుగా ఉండటానికి, నా తర్వాత వచ్చేటువంటి సంతానానికి కూడా ఇవి ఉపయోగపడాలి కాబట్టి, ఇది ఒక రుజువుగా ఉండటానికి, ఇది ఒక సాక్ష్యంగా ఉండటానికి ఈరోజు ఈ 7 గొర్రె పిల్లలు ఒక సాక్ష్యంగా నేను ఇక్కడ పెడుతున్నాను అని ఆయన చెప్పి ఆ బావిని మరి ఆయన కైవసం చేసుకుంటారు. మరి అక్కడ వాళ్ళు ఆ ఒక ప్రాంతానికి ఒక పేరు పెడతారు, దాని పేరే బేర్షబా. బేర్షబా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటేనండి, సాక్షార్థపు బావి. ఏంటండి, మీరు కూడా నాతో పాటు చెప్పండి, సాక్షార్థపు బావి. అంటే ఈ బావి
దేనికి గుర్తు అంటే సాక్ష్యము. ఇక్కడ అబ్రహాము అబీమెలెకు రాజుతో చేసినటువంటి ప్రమాణము. ఇక మరి అన్నిటికీ కూడా దీనిని నేను తీసుకోను, ఇక్కడ ఇది మరలా ఇది మేము దీన్ని అన్నిటికీ పోడ్చము అని అబ్రహాం గారితో అబీమెలెకు చేసినటువంటి ఒక ప్రమాణము, ఒక సాక్ష్యము. దానికి గుర్తుగా మరి ఆ రోజు అక్కడ ఒక నిబంధన జరుగుతుంది. అయితే వెంటనే అబ్రహాం గారు అదే ప్రాంతంలో ఒక పిచుల వృక్షము అనేటువంటి ఒక వృక్షం అక్కడ నాటి, అక్కడ యెహోవా నామమున ఆయన ప్రార్థన చేసి అక్కడ ఆయన గుడారం వేసుకుంటాడు. ఒక్కసారి నేను ఆ వచనం మీకు చదివి చూపిస్తానండి. మీ దగ్గర బైబిల్ ఉంటే జాగ్రత్తగా నాతో ఈ మాటలు చదవండి, చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇద్దరి జీవితంలో ఒకే సందర్భం జరుగుతుంది, తండ్రి కొడుకుల జీవితంలో. ఆదికాండం 21వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకొనినందున ఆ చోటు బెయేర్షెబా అనబడెను. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోలుతో ఫిలిస్తీన్ల దేశమునకు తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. చూడండి, ఇక్కడ వాళ్ళిద్దరూ చేసుకున్న చోటు పేరు బెయేర్షెబా అని పేరు పెట్టాడండి. ఈ యొక్క మాటను మీరు గుర్తుపెట్టుకోండి. మరలా నెక్స్ట్ మనం చదువుకోబోయే వర్సెస్లో కూడా ఇదే పేరు రాబోతుంది. బెయేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి తన సేనాధిపతి అయిన ఫికోల్తో ఫిలిస్తీన్ల దేశానికి తిరిగి వెళ్ళెను. అబ్రహాము బెయేర్షెబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. హల్లెలూయా. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఒక వృక్షాన్ని నాటి అక్కడ దేవుని నామంలో ఒక చిన్న ప్రార్థన చేశాడంటండి. ఇక్కడ ఈ యొక్క పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి. ప్రార్థన, ప్రార్థన, దేవుని నామంలో ప్రార్థన, దేవుని నామంలో ఒక జ్ఞాపకార్థపు మాట, ప్రార్థన, నిబంధన, ప్రమాణము, ఇవి మనము ఈ పాయింట్స్ మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మీరు ఏదైనా ఒక విషయంలో, ఒక కార్యంలో దేవుని నామంలో మీరు ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర ఈ యొక్క మాటను గురించి పర్టికులర్గా, ప్రభువా ఈ విషయంలో నాకు నీ సహాయం కావాలి, ఈ విషయంలో ఈ యొక్క కార్యంలో నాకు నీ సహాయం కావాలి అని మీరు ఎక్కడైతే నిలవబడి ఏ ఒక్క కార్యం కోసమైతే మీరు ప్రార్థన చేస్తారో దేవుని నామంలో, ఆ ప్రార్థన దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆ స్థలంను దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆ కార్యమును దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం గారు చేసిన పని ఏంటంటే తన సంతానము కోసం కూడా, తన రాబోచున్నటువంటి సంతానం కోసం కూడా ఆ బావులను ఆయన ముందుగానే తవ్విపెట్టి మరి ఉంచాడు. కానీ తన ఆ శత్రువులు ఫిలిస్తీన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అవన్నీ పూర్తి చేసినప్పుడు దేవుని సహాయం కోసము అక్కడ ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని నామంలో మీరు చేసేటువంటి ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో, ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, దేవుడు మీకు ఇచ్చేటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ కూడా వృధాగా పోవు. అర్థమవుతుందండి? మీరు ఏదైతే దేవుని దగ్గర ప్రమాణం చేశారో, దేవుడు మీకు ఏ విషయంలో అయితే ప్రమాణం చేశారో అది ఏది కూడా వృధాగా పోదు, ఒక్కటి కూడా వృధాగా పోదు. ఒక్కసారి మీరు దేవుడు మీకు ఏదైనా వాగ్దానం ఇచ్చి ఇది నేను నీ జీవితంలో చేస్తాను, ఇది ఇంకా కన్ఫామ్, ఇది తప్పకుండా నా దగ్గర నుండి నీకు కలుగుతుంది అని ఏదైనా మీకు చెప్పినప్పుడు అది జరగకుండా ఎవ్వరూ ఆపలేరండి. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దానిని ఒక్కళ్ళు కూడా ఆపలేరు. ఒకసారి మరి ఇట్లాగే కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాత ఇస్సాకు మరలా ఇదే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతుంది. ఆయన మరి కొన్ని బావులు
గెరారు అనేటువంటి ప్రాంతం నుంచి ఆయన బావులు తవ్వుకుంటూ వెళ్తుంటాడు. తన తండ్రి ఎక్కడెక్కడైతే మరి బావులు తవ్వాడో ఆ ఒక్క ప్రాంతాల్లో బావులు తవ్వడము ప్రారంభించినప్పుడు మరలా ఫిలిస్తీయులు ఆ బావుల్ని పూడ్చివేయడం ప్రారంభిస్తారు. అతన్ని అంటారు, నువ్వు మాకన్నా బలవంతుడిగా కనిపిస్తున్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపో, మా ప్రాంతాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి తను ఎంతో కష్టపడి తీసినటువంటి బావులను తను ఎంతో కష్టపడి మరి ఆ బావులన్నీ తవ్వుకున్నప్పుడు వెంటనే ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఆయన్ని గెంటేయడం ప్రారంభిస్తారు. ఆ విధంగా 4 స్థలాలలో ఇస్సాకుకు ఎదురుదెబ్బ తగులుతుందండి. ఆయన 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 ఆ బావిని తవ్వడము, మరి శత్రువులు వచ్చి ఆ బావిని పూడ్చేయడము, ఇది మాది అని చెప్పి వాళ్ళు లాక్కోవడం. చూడండి, మనం ఏదన్నా ఒక పని కష్టపడి పని చేసినప్పుడు దాని నుంచి ఏదన్నా ఒక లాభం కావాలని మనము ఆశించే మనం ఆ పని చేస్తాం, అంతే కదండి. ఊరికనే ఎవ్వరు ఏ పని చేయరు. అంతెందుకు ఇంట్లో ఏదైనా పని మనము చేసుకోలేనప్పుడు బయట ఎవరినైనా పిలిచి ఈ పని చేయండి కొంచెము మాకు అని అడిగితే ఎంత దొరుకుతుంది నాకు లాభము, ఎంత ఇస్తారు, 100 ఇస్తారా, 200 ఇస్తారా, 500 ఇస్తారా అని అడుగుతారు. చిన్న చిన్న పనులే అయినా సరే ఈరోజు డబ్బు లేకుండా, ఆదాయం లేకుండా, లాభం లేకుండా ఎవ్వరు చేయరు కదండి. మరి ఇస్సాకు తన తండ్రి తవ్వినటువంటి బావులు అవన్నీ కూడా అనేక ప్రాంతాల్లో ఆయన ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడ ప్రాంతాల్లో బావులు తవ్వుకున్నాడు ఆయన. ఆ ప్రాంతాలన్నింటిలో ఇస్సాకు మళ్ళీ వెళ్ళి బావులు తవ్వుతున్నప్పుడు ఇవి నీవి కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కష్టపడి తవ్విన తర్వాత అతని కష్టాన్ని అంతా దోచుకొని ఆ ప్రాంతం నుంచి పంపించినప్పుడు ఇస్సాకు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడండి. ఎవరితోనే ఆయన గొడవ పడ్డు, ఎవరితోనే ఆయన వాదించడు. ఇది నీది కాదు నాది అని ఆయన ఎక్కడ చెప్పినట్లుగా మనం చూడం. అయితే ఒక ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతం పేరు ఏంటంటే బేర్షెబా. ఎక్కడైతే తన తండ్రి మరి ఆ బేర్షెబా అనేటువంటి ప్రాంతంలో అబీమెలెకుతో ప్రమాణం చేశాడో అదే ప్రాంతానికి మరలా ఇస్సాకు కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మీరు ఇప్పుడు చూపిస్తాను. ఇదే ఆదికాండము 26వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలండి. ఆదికాండము 26వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు. అక్కడి నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరించదనని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఇస్సాకు అనేక ప్రాంతాల్లో తిరిగి చివరికి బేర్షెబా అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ దేవాది దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయనతో ఇస్తున్నటువంటి ప్రమాణం ఏంటంటే, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నిన్ను నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠాన్ని కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసెను. చూడండి, ఎప్పుడైతే బేర్షెబా అనేటువంటి ప్రాంతానికి ఇస్సాకు వచ్చాడో, మరి ఏ ప్రాంతంలో అయితే తన తండ్రి ప్రార్థన చేశాడో, యెహోవా నామమున ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని కోరుకున్నాడో అదే ప్రాంతంలోకి తిరిగి మరలా ఇస్సాకు, తన కుమారుడైనటువంటి ఇస్సాకు వచ్చినప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడంట. హల్లెలూయా. చూసారా, మన ప్రార్థన ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. మనము చేసేటువంటి ప్రార్థన, మనము దేవుని సహాయం కోరుతున్నప్పుడు, దేవునితో ప్రమాణం చేస్తున్నప్పుడు, దేవుడు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటని దేవుడు ఎన్ని సంవత్సరాలైనా సరే జ్ఞాపకం పెట్టుకుంటాడు. మీరు వెళ్ళిపోయినా సరే మీ తరతరాలలో కూడా ఆ మాటను ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఒక్కసారి ఈ యొక్క
ఈ యొక్క కార్యము నా జీవితంలో నువ్వు చెయ్యి, ఇది తరతరాలకు ఆశీర్వాదకరంగా చెయ్యి అని మీరు ఏ విషయం కోసమైతే పర్టికులర్గా ఒక ప్రార్థన చేస్తారో దేవుని నామం పేరట, అది మీరు వెళ్ళిపోయినా కూడా ఆ ప్రమాణము, ఆ వాగ్దానము, ఆ ఆశీర్వాదము అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ఏ బెయేర్షెబాలో అయితే మరి తన తండ్రి అబ్రహాము గారు ఆ ప్రార్థన చేశారో, మరలా అదే ప్రాంతంలో తన కుమారుడు వచ్చినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమై, ఇస్సాకు నువ్వు భయపడద్దు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుణ్ణు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను అని చెప్పినప్పుడు అక్కడ మరలా ఇస్సాకు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన వెంటనే మరి జరిగిన అద్భుతం మీరు చూడండి. ఇదే 26వ అధ్యాయము 29వ వచనం నుండి నేను చదువుతున్నానండి, వినండి. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నువ్వు యెహోవా ఆశీర్వాదం పొందినవాడవు అనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానాలు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణం చేసుకునిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతను వద్ద నుండి సమాధానంగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనపడినవని చెప్పిరి గనుక దానికి షేబా అని పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా. షేబా అనే మాటకు ఫుట్ నోట్లో వ్రాయబడి ఉందండి, కింద చూడండి, ప్రమాణము. ఆ ఒక్క ప్రమాణము, దేవుడు ఏదైతే ప్రమాణం చేశాడో ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు. ఎక్కడైతే మరి ఇస్సాకు బెయేర్షెబాకు వచ్చిన తర్వాత దేవుని ప్రత్యక్షమయ్యాడని అక్కడ ఒక ప్రార్థన చేశాడో, బలిపీఠం కట్టాడో, వెంటనే మరి అతని శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ అబీమెలెకు, ఫికోలు, సేనాధిపతి అయినటువంటి ఫికోలు, వీళ్ళందరూ వచ్చి ఇస్సాకుతో సమాధాన పడిపోతున్నారు. మేము నీకు ఏ కీడు చేయము, నువ్వు కూడా మాకు ఏ కీడు చెయ్యొద్దు, ఇక నుంచి నువ్వు మేము సమాధాన పడదాము అని చెప్పినప్పుడు ఇస్సాకు వాళ్ళకి విందు చేపించి వాళ్ళతో సమాధాన పడి వాళ్ళని పంపించిన వెంటనే ఇస్సాకు దాసులు వచ్చి చెప్తున్నారు, అయ్యా మేము బావి తవ్వాం కదా, ఇక్కడ నీళ్లు కనపడినాయి అని చెప్పారంట. ఇక్కడ మాకు నీళ్లు కనపడినాయి అని చెప్పినప్పుడు ఇస్సాకు ఆ ప్రాంతానికి షేబా అని పేరు పెట్టాడంట. అందుకనే ఇప్పటి వరకు ఆ ఊరు పేరు బెయేర్షెబా, సాక్షార్థపు బావి, ప్రమాణపు బావి. దేవుడు చేసిన ప్రమాణాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవుడు మాకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నాడు. దేవుడు మాకు ఏదైతే చెప్పాడో, ఏదైతే ఇస్తానని అన్నాడో, ఏదైతే మాకు చెందవలసిందో అది మాకే చెందేలాగా చేశాడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన అపనమ్మకస్తుడు కాదు, ఆయన అబద్ధీకుడు కాడు, ఆయన మాట ఇచ్చి దానిని తప్పే దేవుడు కాడు. ఆయన ప్రమాణము చేశాడంటే, ఆయన ఒట్టు పెట్టుకున్నాడంటే, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పేటువంటి దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మీకు ఏదన్నా ప్రమాణం చేశాడా? దేవుడు మీకు ఏదన్నా ఈరోజు ఒక మాట ఇచ్చాడా? ఆ మాటని దేవుడు అక్షరాల నెరవేరుస్తాడండి. అబ్రహాం గారి జీవితంలో ప్రమాణం చేశాడు, ఈ ప్రాంతము ఇది నీకే, ఈ బెయేర్షెబా అనేటువంటి ప్రాంతము నీకే అని చెప్పాడు. మరి ఎన్నో ప్రాంతాలు ఇస్సాకు తిరిగాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఆ బావులు దొరకలేదు. కానీ కరెక్ట్గా బెయేర్షెబా అనే ప్రాంతానికి వచ్చిన వెంటనే ఆయనకు మరి దేవుడు ప్రత్యక్షమై ఆయన చేసిన ప్రమాణము, ఆయన ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉండి మనతోనే సహాయం చేసి మనకు ఆ మాటను నెరవేర్చే దేవుడు. ఒకసారి మరి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా తాతయ్య గారు ఇంకొక 2 రోజుల్లో చనిపోతున్నారని అనగా హాస్పిటల్లో అడ్మిట్ చేశామన్నే. ఆయనను అడ్మిట్ చేసినప్పుడు మా తాతయ్య గారిని చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను మా నాన్నగారి కన్నా కూడా మా తాతయ్య గారితోనే ఎక్కువగా నాకు ఎఫెక్షన్ ఉందండి. మా నాన్నగారు ఎక్కువగా ఇంట్లో ఉండేవారు కాదు, బయట క్యాంప్స్కి వెళ్తూ ఉండేవారు. కాబట్టి మా తాతయ్య గారితో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఆయనే మమ్మల్ని ఆల్మోస్ట్ పెంచారు చిన్నప్పటి నుండి కూడా.
సో, మరి ఆయన మరణ పడకలో ఉన్నప్పుడు నేను తట్టుకోలేకపోయాను. మరి ఆ సమయంలో మా ఇంట్లో ఆయనకు ఇంటి దగ్గర నుండి ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చేవారు ఎవ్వరూ లేరనమాట. మరి ఆ టైంలో నేనొక్కదాన్నే అక్కడున్నాను తీసుకువెళ్ళడానికి. అప్పుడు మాకు ఫోన్ చేశారు. మా అమ్మగారికి ఫోన్ చేసి, "ఇట్లా మాకు ఫుడ్ కావాలి. ఇక్కడేం దొరకట్లేదు" అని అన్నప్పుడు, రాత్రి 9 గంటలకు నేను ఆ చిన్న బాక్స్ పట్టుకొని, టిఫిన్ పట్టుకొని మా తాతయ్య గారికి తీసుకెళ్ళి ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఆయన ఆ యొక్క ఫుడ్ తీసుకొని మరి నేను నడుచుకుంటూ మరి మా ఇంటి దగ్గర నుండి దగ్గర దగ్గర అది ఒక 3 కిలోమీటర్ల దూరం ఉంటదండి. ఆ యొక్క హాస్పిటల్‌లో ఆయన ఏదైతే మేము అడ్మిట్ చేశామో, మరి రాత్రి 9 గంటలకంటే మాదొక చిన్న టౌన్ అనమాట. పెద్ద సిటీ ఏం కాదు. ఎంత రాత్రైనా సరే జనాలు తిరుగుతా ఉండడానికి. చిన్న ఊరు మాది. మరి రాత్రి 9 అయిందంటే ఆల్మోస్ట్ అందరూ లైట్లు ఆర్పేసి మరి ఎళ్ళిపోతారు లోపలికి, పడుకుండిపోతారు కూడా. చాలా తొందరగా పడుకుంటారు మా ఊర్లో. మరి ఆ టైంలో నేను నడుచుకుంటూ మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నారు నన్ను చూసి. "దయచేసి నన్ను క్షమించమ్మా. ఆడపిల్లవి, నేను నిన్ను ఇలా బాధ పెడుతున్నందుకు నన్ను క్షమించు" అని నేను ఆ ఫుడ్ తీసుకొచ్చినప్పుడు ఆ కృతజ్ఞతతో ఆయన హృదయం అంతా కూడా ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయిందండి. నేనెళ్ళి ఆయనకి ఆ ఫుడ్ తీసుకెళ్ళి ఇచ్చానండి లాస్ట్ మినిట్‌లో. అయితే నేను ఆ ఫుడ్ ఆయనకి ఇచ్చేసాను. ఆయన అక్కడ పెట్టాను. నేను, "సరే తాతయ్య, నేను వెళ్తున్నాను. మీరు జాగ్రత్త. మళ్ళా రేపు పొద్దున వస్తాను మీ దగ్గరికి" అని నేను వెళ్ళిపోతున్నప్పుడు నా చేయి పట్టుకొని నా తల మీద చేయి పెట్టి, "నువ్వు బావుంటావమ్మా. నువ్వు అందరికన్నా బావుంటావమ్మా. నువ్వు చక్కగా ఉంటావమ్మా. చచ్చి నీ కడుపున పుడతాను" అని ఇలాగా ఆయన అప్పటికాయన అన్యుడులేండి. ఆయన విగ్రహారాధికులు. నాకు కూడా తెలీదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరో అప్పటికి. మరి నాకొక 18 సంవత్సరాల అమ్మాయిని నేనంతే. మరి ఆ సమయంలో మా తాతయ్య గారు నాకిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, "నువ్వు బావుంటావమ్మా. నీ ద్వారా నీ ద్వారా అనేకులు మరి బావుంటారు. వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు" అని ఆ రకంగా నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావని ఆ రకంగా ఆ రోజు మా తాతగారు నన్ను ఆశీర్వదించారు. మరి ఒక అన్యుడైనా సరే, మరి దేవుణ్ణి తెలియని వారైనా సరే, ఆ సమయంలో ఆయన నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో అది ఈ రోజుకి కూడా నిలబడిపోయిందండి. నేను అనుకోలేదు. నేను దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు ఆ రోజు. ఆయన చెప్పిన మాటలు. ఆయనేదో మరి నేను తెచ్చాను అని ఆ ఒక ఎమోషన్‌లో ఆయన మాట్లాడుతున్నారని అనుకున్నాను కానీ, అది ఇంత సీరియస్‌గా అది ఒక గొప్ప ఆశీర్వాదంగా నా లైఫ్‌లో మారుతుందని నేనెప్పుడు ఊహించలేదు. నాకంత మెచ్యూరిటీ కూడా లేదు ఆ టైంలో ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడు. కానీ నేను గమనించి చూసిందేంటంటే, ఎవరైనా చనిపోయే ముందు వారు ఆశీర్వదిస్తే కనుక, వాళ్ళ నోట్లో నుండి కనుక ఆశీర్వాదం వస్తే కనుక, అది తప్పకుండా నెరవేరిపోద్దండి. ఖచ్చితంగా నెరవేరుతుంది. అది నేను నా అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మరి ఆయన ఆ మాట నాతో చెప్పారు. నేను ఇంటికొచ్చాను. మరి అదే రోజు రాత్రి 3 గంటలకు అర్ధరాత్రి సమయంలో ఆయన మరణించారు. అది నేను మర్చిపోలేనటువంటి రోజు మా తాతయ్య గారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళడం. కానీ ఆయన ఏదైతే చివరి క్షణంలో మరి ఆశీర్వాదం చేశారో, ఆ ఆశీర్వాదాన్ని దేవుడు విన్నాడు. హల్లెలూయా! నా దేవుడు, నా ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఆయన విన్నారు. ఆయన విని ఆ మాటను నా జీవితంలో నెరవేర్చేలాగా ప్రభువు నాకు సహాయం చేశారు. ప్రభువు దానిని ఆశీర్వాదంగా మార్చి నా జీవితంలో మరి నన్ను ఒక సేవకురాలిగా చేసి, మరి ఆయన యొక్క పాత్రగా నన్ను ఉంచుకొని, మరి ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా నన్ను చేశారు అని అంటే, దేవదేవుడు ఆ రోజు మా తాతయ్య గారి నోట్లో నుండి వచ్చినటువంటి మాటను విని దానిని మరి నెరవేర్చిన దేవుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! ఈ మాటలు నేను ఎందుకు మీకు పంచుకుంటున్నానంటే ఈరోజు, దయచేసి నిరుత్సాహపడద్దు. దేవుడు మాటిచ్చాడు. నాకెందుకు ఏమీ జరగట్లేదు, నా జీవితంలో ఎందుకు ఏది కూడా త్వరగా నెరవేరట్లేదు, అన్నీ ఆలస్యమైపోతున్నాయి, దేవుడు నన్ను మర్చిపోయాడా, అసలు నేను ఆయనకి జ్ఞాపకం ఉన్నానా, నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇలాంటి శ్రమల గుండా నేను వెళ్తున్నాను,
ఏది చేసినా నాకు నష్టమే ఎదురవుతుంది, ఏది చేసినా అందులో నేను శ్రమలే కోస్తున్నాను తప్పితే నాకు సంతోషం లేదు, నాకు ఆనందం లేదు, నేను దుఃఖాన్నే కోస్తున్నాను తప్పితే ఆనందం నా జీవితంలో లేదు అని మీరు బహుశా ఈరోజు దుఃఖిస్తున్నారేమో, చింతిస్తున్నారేమో. అయితే ప్రభు చెప్తున్నారు, నేను ఏదైతే నీ జీవితంలో ప్రమాణం చేశానో, ఏదైతే మరి ఒక దైవజనుడి నోటి నుండి వచ్చినటువంటి మాట నీ జీవితంలో ఉందో అది నేను తప్పక నెరవేరుస్తాను, నేను తప్పక నెరవేరుస్తాను, నీ జీవితంలో దానిని నేను ఫుల్ఫిల్ చేస్తాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా ఎవ్వరూ కూడా ఆ ప్రమాణాన్ని మార్చలేరు. హల్లెలూయా. దేవుడి ప్రమాణము చాలా గొప్పదండి. మీరు ఎక్కడైతే ప్రార్థన చేస్తారో, ఆ మాట కోసము మీరు ఎక్కడైతే ప్రార్థన చేసి ఆ బలిపీఠాన్ని కడతారో, ప్రార్థన అనేటువంటి బలిపీఠాన్ని మీరు కడతారో అది దేవుడు జ్ఞాపకంలో పెట్టుకుంటాడు. అది ప్రతిష్ఠించబడినటువంటి ఆ యొక్క ప్రమాణము, దేవుని నామంలో మీరు చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉంటుందో అది దేవుడు ఎన్నటికీ మర్చిపోడు. వర్షము ఎలాగ భూమిపైన పడి అది భూమిని తడపకుండా ఎలాగ మరలా పైకి వెళ్ళదో, అలాగే దేవుడు చేసినటువంటి వాగ్దానాలు కూడా, దేవుడు ఇచ్చినటువంటి మాటలు కూడా అవి క్రియ జరిగించకుండా మరలా పైకి తిరిగి వెళ్ళవు. ఈ మాటలు మీరు నోట్ చేసుకోండి. అది ఎప్పటికీ కూడా నెరవేరకుండా ఉండదు. అబ్రహాముకి వాగ్దానం చేశాడు, నేను నిన్ను విశ్వాసమునకు మూలపితరుడిగా చేస్తాను, అనేక మంది జనములకు తండ్రిగా చేస్తాను అని. ఖచ్చితంగా అలాగే చేశాడు. నీ కడుపున పుట్టిన కుమారుడే వాగ్దాన కుమారుడు, అతనే నీ సొంత కుమారుడు అని చెప్పాడు. అది నిజంగా నిరూపించాడు. మరి ఇస్సాకుకు చెప్పాడు, నీ సంతానాన్ని నేను విస్తరిస్తాను అని. మరి ఖచ్చితంగా మరి ఇస్సాకు ద్వారా యాకోబును, ఏసావును దేవాది దేవుడు ఇచ్చి మరి వాళ్ళని విస్తరించాడు. మరి యాకోబు జీవితంలో కూడా చెప్పాడు, నువ్వు భూమికి మరి దక్షిణానికి కుడివైపుకు, దక్షిణానికి తూర్పుకు, ఉత్తరానికి పడమరానికి నువ్వు వ్యాపిస్తావు, నీ ద్వారా అనేక మంది రాజులు బయటకు వస్తారు అని చెప్పారు. అది అక్షరాల నెరవేర్చారు. మరి దావీదుకు చెప్పాడు, నేను నీకు శాశ్వతమైన కృపను చూపిస్తాను, నా కృప ఎడతెగక నీపై నిలిచి ఉంటుందని చెప్పారు. మరి దావీదు జీవితంలో ఖచ్చితంగా అలాగే నెరవేరింది. హల్లెలూయా. పేతురుకి చెప్పారు, నేను నీ బండపైన నా సంఘాన్ని నిర్మిస్తానని. ఖచ్చితంగా మరి ఆయన బండపైన సంఘాన్ని నిర్మించారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుడు చేసిన వాగ్దానాలు, దేవుడు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడా కూడా వృధాగా పోలేదు. ఎక్కడా కూడా మరి ఆయన మాటలు అబద్ధంగా పోలేదు. మరి మీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి మాటలు ఎలాగ అబద్ధంగా మారిపోతాయి, ఎలాగా వృధాగా కింద పడిపోతాయి? దయచేసి నిరుత్సాహపడద్దండి, దయచేసి కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు. ఇస్సాకు జీవితంలో చాలా కష్టాలు వచ్చినాయి. ఆయన ఎక్కడ బావి తవ్వితే అక్కడ ఆయన్ని పంపించేశారు. నువ్వు మాకన్నా బలవంతుడుగా ఉన్నావు, నువ్వు వెళ్ళిపో అని పంపించేశారు ఆయన. ఈరోజు మీ జీవితంలో కూడా అలాగే జరుగుతుందేమో. ఎక్కడ పని చేస్తున్నా సరే, ఎక్కడ మీరు మరి కష్టపడుతున్నా సరే, మీ కష్టాన్ని గుర్తించకుండా అక్కడ మిమ్మల్ని వెళ్ళగొట్టాలని, అక్కడ మిమ్మల్ని తోసేయాలని, మీరు పైకి రాకూడదని అనేక మంది మీ పైన పన్నాగాలు పన్నుతున్నారేమో. అనేక మంది మరి మీ పైన శత్రువులు తయారవుతున్నారేమో మీ యొక్క ఎదుగుదల చూడలేక. అయితే ప్రియమైన సోదరి సోదరులారా, మనము ఆశ్రయించిన దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువే ఉండదండి. ఆయన పైన ఆధారపడిన వారు ధన్యులు. ఎవని మనస్సు నా పైన ఆనుకుని ఉంటుందో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను, ఎందుకంటే అతడు యెహోవాను నమ్ముకున్నాడు కాబట్టి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము యెహోవాను నమ్ముకున్నాం కాబట్టి, మనము పరిశుద్ధాత్మ దేవుని పైన మనం ఆధారపడ్డాం కాబట్టి మనము పూర్ణ శాంతి గలవానిగా దేవుడు మనల్ని చేస్తాడండి. ఈ చుట్టూ ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పోరాటాలు వచ్చినా సరే, ఎక్కడా లేనటువంటి సమాధానం, ఎక్కడా లేనటువంటి సంతోషము దేవుడు నీ హృదయంలో ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఆధారపడింది ఆయన పైన కాబట్టి. మరి ఈ రోజుల్లో గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, అధికారులు వారి చివరి రోజుల్లో ఇచ్చేటువంటి సమాచారం ఏంటో తెలుసా? మాకు ఎంతో డబ్బు సంపాదించాం, ఎంతో మేము సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు, పలుకుబడి, గొప్ప
పేరు ప్రఖ్యాతులు మేము పొందాం, కానీ మాకు సమాధానం లేదు, మాకు నెమ్మది లేదు అని చెప్తారండి. ఎప్పుడైనా విన్నారా మీరు ఆ మాటలు? కానీ దేవుడు నీకు నాకు ఎలాంటి సంతోషం ఇచ్చారంటే, ఎన్నడూ తీసివేయలేనటువంటి, ఎవ్వరూ తీసివేయలేనటువంటి గొప్ప ఆనందాన్ని ప్రభువైన యేసుక్రీస్తులో మనము పొందుకుంటున్నాం. కాబట్టి వాళ్ళకన్నా మనము ధన్యులము, వాళ్ళకన్నా మనము ఐశ్వర్యవంతులం, వాళ్ళకన్నా మనము భాగ్యవంతులం. మనము హల్లెలూయా. యేసులో ఆనందం ఉంది, యేసులో సంతోషం ఉంది, యేసులో సమాధానం ఉంది, యేసులో నిత్య జీవం ఉంది. అటువంటి యేసును నువ్వు వెంబడించినప్పుడు సమస్తమును కూడా నిన్ను వెంబడిస్తాయి. హల్లెలూయా. దేని గురించి నువ్వు దిగులు పడని అవసరంలా, దేని గురించి నువ్వు చింతించనక్కర్లా. నాకు ఇది లేదు, నాకు అది లేదు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఆయన ప్రమాణాలు ఏమైనాయి, ఆయన వాగ్దానాలు ఏమైనాయి, ఆయన మాటలు ఏమైనాయి అని మీరు బాధపడుతున్నారేమో. చూడండి, మీరు దేవుని పైన మరి అదేంటి ఇదేంటి అని క్వశ్చన్ అడిగినన్ని రోజుల్లో కూడా మీ జీవితంలో మీరు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళలేరండి. మీరు ఇప్పుడు ప్రజెంట్ దేవుడు మీకు ఏదైతే ఆ సిచ్యువేషన్లో మిమ్మల్ని పెట్టాడో, ఆ పరిస్థితుల్లో మీరు పెట్టాడో, దానిలో మీరు నమ్మకస్తులుగా నిలబడండి, దాని యందు మీరు సంతోషించండి. ఒకానొక దినమున ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తారు. మరి ఇక్కడ ఇదే ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉందండి. ఈ మాట చదువుకొని మనము ఈ సందేశాన్ని ముగించుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడే ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. హల్లెలూయా. చూడండి, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఈ మాటను మీరు ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైతే దేవుడు మీతో చెప్పాడో అది మీతో నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడువను, ఎడబాయను అని చెప్తున్నారండి. మరి మీరు దేనికోసం దిగులు పడుతున్నారు, దేనికోసం భయపడుతున్నారు? నా వాగ్దానం ఏమైపోద్ది, నా ప్రమాణం ఏమైపోద్ది, సంవత్సరాలు మారుతున్నప్పుడల్లా నేను వాగ్దానం తీసుకుంటున్నాను, అది ఖచ్చితంగా నెరవేరుతుందా, అది ఖచ్చితంగా జరుగుతుందా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అండి. అబద్ధం ఆడుటకు నేను నరపుత్రుని కాదు, పశ్చాత్తాపడుటకు నేను మనిషిని కాదు అని సంఖ్యాకాండంలో రాయబడి ఉంటుంది. నేను మాట ఇస్తే దానిని నిలబెట్టుకుంటాను. ఈ రోజుల్లో అనేకులు మనుషులు ప్రేమిస్తారు, ప్రేమికులు చెప్పుకుంటారు, నేను నిన్ను ప్రేమిస్తాను, నా ఊపిరి పోయేంత వరకు నేను నీతోనే ఉంటాను, ఎలాంటి కష్టాలు వచ్చినా సరే నేను నిన్ను విడిచిపెట్టను, నేను ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తారు. అలా చెప్పిన వాళ్ళని దయచేసి నమ్మకండి, వాళ్ళు మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. నేను అలాంటి మాటలు చెప్పిన వాళ్ళని చాలామందిని చూశాను. అవి నిజమైన మాటలు కాదు, టెంపరీగా ఆ సమయంలో ఏదో ఆ ఎమోషన్లో మాట్లాడతారు తప్పితే అవి నిజమైనవి కాదు. అలాంటి వారిని నేను 3-4 చూశాను. వాళ్ళు అతి త్వరలో విడిచిపెట్టి వేరొకరిని వివాహాలు చేసుకున్న సందర్భాలు కూడా నేను చూశాను. అర్థమవుతుందండి? మనుషులు మాట ఇస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోరు. అది మానవ నైజం, అది ఒక వ్యక్తి యొక్క స్వభావము. మాట ఇస్తారు కానీ నిలబెట్టుకోరు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట ఇచ్చారంటే ఈ భూమి ఆకాశములైనా గతించిపోతాయేమో కానీ ఆయన మాటలు ఎన్నటికీ గతించవు అని వాక్యం సెలవిస్తుందండి. బహుశా ఈ సృష్టి అయినా గతించిపోద్దేమో కానీ దేవుడు ఏదైతే ఆ యొక్క సృష్టి పునాదులు వేయబడక మునిపై ఏదైతే వాగ్దానం చేశాడో, ఏదైతే మాట చెప్పాడో అది నెరవేర్చకుండా మాత్రము కొట్టివేయడు. నేను నిన్ను విడువను, నేను నీ చేయి పట్టుకునే ఉంటాను అని ప్రభువారు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునే దేవుణ్ణి నేను నీతో ఒట్టు పెట్టుకుని ఉన్నాను. ఇక పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపెట్టదు, నా సమాధానము నీతో నిత్యము ఉంటుంది అని ఈరోజు మీతో మాట్లాడుతున్నారండి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, దేని కొరకు చింతించద్దు, దేని కొరకు బాధపడద్దు. దేవుడు నన్ను, నా భర్తని, నా కుటుంబాన్ని పంజాబ్ వరకు తీసుకొచ్చారంటే అది దేవుడిచ్చిన మాట అండి. కొంతకాలం క్రితమే మాతో ప్రభువారు మాట్లాడారు, మీరు నార్త్ ఇండియా వెళ్తారు, అక్కడ మీరు
మిషనరీగా ఉంటారు, అక్కడ మీరు సేవ చేస్తారు అన్నప్పుడు మేము అస్సలు నమ్మలేదండి. నేను పదే పదే ఈ మాట అనేక సందర్భాల్లో మీతో చెప్తున్నప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ సిస్టర్ ఏంటి ఎప్పుడు ఇదే మాట్లాడుతుంది, ఎప్పుడు ఇదే చెప్తుంది ఏంటి అని మీరు అనుకోవచ్చండి. నేను ఎందుకు ఆ మాట చెప్తానంటే, దేవుని మాట నా జీవితంలో మరి నెరవేరడం చూసినప్పుడు నా హృదయం అంతా ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటుందండి. అది నేను ఆ కృతజ్ఞతని ఎలా వివరించాలో తెలియక ఈ విధంగా అనేక సందేశాలతో మీతో చెప్పుకొని ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. ఆయన మరి అనేక సంవత్సరాల క్రితమే మాతో మాట్లాడారు, మీరు ఖచ్చితంగా నార్త్ ఇండియా వెళ్తారు అని. మరి అదే రీతిగా ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చే ముందు మాతో చెప్పిన మాట ఏంటంటే, నేను మీకు మందిరాన్ని ఇస్తాను అని. అలాగే మరి ఇక్కడికి వచ్చిన వెంటనే 3 నెలలకే మాకు మందిరం ఇచ్చారండి. ఆయన ఏదైతే చెప్పారో అది మా జీవితంలో నెరవేర్చారు. దేవుడు ఒక మాట ఇచ్చినప్పుడు అది నెరవేర్చబడాలంటే ఒకటి మనము విశ్వాసము ఉంచాలి, మనకు సమర్పణ ఉండాలండి. ఈ 2 లేనిదే దేవుడు మాట నెరవేరదు. మీ జీవితంలో సమర్పణ ఉండాలి, మీ జీవితంలో త్యాగం ఉండాలి. దేవుడు మాట నెరవేర్చడానికి సిద్ధంగానే ఉంటాడు, కానీ ఆ మాట నెరవేర్పు జరిగే విధంగా మన జీవితాన్ని మనము నిర్మించుకోవాలి. అప్పుడే దేవుడి మాట మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. దేవుడు చెప్తాడు, నువ్వు ఈ ప్రాంతంలో ఉండొద్దు, నువ్వు ఇంకొక ప్రాంతానికి వెళ్ళు, నువ్వు ఈ వ్యక్తితో నువ్వు మాట్లాడొద్దు, ఇక్కడతో ఈ రిలేషన్ నువ్వు కట్ చేయి అని అన్నప్పుడు మనం కట్ చేయాలి. ఈ యొక్క చెడు వ్యసనము నీ జీవితంలో ఉండకూడదు, ఇది నువ్వు తీసేయి అని అన్నప్పుడు అవన్నీ మనము తీసేయాలి. మనము ఒక పరిశుద్ధ జీవితానికి అలవాటు పడినప్పుడు, రిస్క్ చేయడం మనం నేర్చుకున్నప్పుడు, త్యాగపూరితమైనటువంటి హృదయంతో మనం ఉన్నప్పుడు ప్రతిదీ మన వెంట రావడం ప్రారంభిస్తుందండి. దేవుని వాగ్దానము నెరవేర్పు అనేది దేవుని చేతుల్లో కాదు, నీ చేతుల్లోనే ఉంది. ఆయన మాట ఇస్తాడు, ఆ మాట నీలోనే ఉంది. ఈ రోజుకి కూడా ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము నీ దగ్గరే ఉంది. మీరు అనుకోవచ్చు దేవుడి దగ్గర ఉందేమో, అది ఇంకా దేవుడు రిలీజ్ చేస్తేనే జరుగుద్దేమో అని. కాదు, అది మీ చేతుల్లోనే ఉంది, మీ నోటిలోనే ఉంది. మీరు ఎప్పుడైతే ఆ మాటకు తగినట్లుగా జీవించడం ప్రారంభిస్తారో, ఆ మాటకు తగినట్లుగా మీ యొక్క లైఫ్ స్టైల్ ఉంటుందో, మీ స్పిరిచువల్ లైఫ్ ఉంటుందో, అప్పుడు ఆ మాట క్రియలోకి రావడం అనేది మీరు చూస్తారు కళ్ళారా. మీకు ఒక చిన్న మాట చెప్తానండి. మాకు 2015లోనే నార్త్ ఇండియా కాలింగ్ ఉంది. అయితే మేము కనిపెట్టాము, నార్త్ ఇండియాకి వెళ్తాము అని అయితే మేము నమ్మనే లేదు. మాకు దైవజనులు చెప్పారు, కానీ మేము నమ్మలా. అయితే 2018 సంపూర్ణ సేవకు మేము వచ్చాం. 2018 సంపూర్ణ సేవకు వచ్చిన దగ్గర నుండి కూడా ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు అని అడుగుతున్నాం, కానీ నార్త్ ఇండియా వెళ్ళమన్నావు కదా ప్రభా, ఎలా వెళ్ళమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు అని అడగలేదు మేము. ఎంతసేపు మేము ఎక్కడికి వెళ్ళమంటావు, ఎక్కడ ఉండమంటావు అని అడుగుతున్నాం తప్పితే నార్త్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళమంటావు అని అడగలేదు మేము. సో అక్కడ మాకు కొద్ది రోజులు ఆలస్యం అయిపోయింది. ఆ తర్వాత 2019లో హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మరి మహారాష్ట్ర వైపుకి మా కళ్ళు వెళ్ళినాయి, కానీ నార్త్ ఇండియాకి రావాలని మాకు ఆశ లేదు. సో అక్కడ కొద్ది కాలం ఆలస్యం అయిపోయింది. ఇక ప్రభువు వారు మమ్మల్ని ఏదో ఒక రకంగా మరి కోవిడ్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఒక దెబ్బ కొట్టినట్టుగా మా లైఫ్లో కొట్టారండి. కోవిడ్ వచ్చిన తర్వాత మేము మా ఆత్మీయ నేత్రాలు తెరిచి, ప్రభువా ఇంకా అలసిపోయాం ప్రభువా, నువ్వు నార్త్ ఇండియా వెళ్ళమంటున్నావు, ఇప్పుడు మేము నార్త్ ఇండియా వెళ్తాం, ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు, నార్త్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళమంటావు చెప్పు అని అన్నప్పుడు, అప్పుడు మాకు 2021 డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఉపవాస ప్రార్థనలో పంజాబ్ అనే పేరు మాకు చెప్పినప్పుడు ఇక మాట్లాడకుండా 2022లో పంజాబ్ రావడం జరిగిందండి. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే సబ్మిట్ అవుతారో, మీరు ఎప్పుడైతే దేవుడు మాటకు లోబడిపోతారో, మీరు ఏది చేయమంటే దేవుడు అది చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారో, అక్కడ దేవుడు వాగ్దానం అనేది నెరవేరటానికి మీరు సిద్ధపడినట్లే. ఇస్సాకుని అనేక ప్రాంతాల్లో తరిమేశారండి. అనేక ప్రాంతాల్లో ఆయన భూమిని మరి కబ్జా చేశారు, కానీ ఆయన ఎక్కడ ఆగిపోలేదు. ముందుకు వెళ్తూ వచ్చాడు. ఒక ప్రాంతానికి వచ్చాడు, బెయేర్షెబా అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ దేవుడు ప్రమాణము ఆయన జీవితంలో నెరవేరింది. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆ మాటను అక్కడ నిలబెట్టుకున్నాడు.
ఈరోజు మీకు కష్టాలు వచ్చినప్పుడు, పోరాటాలు వస్తున్నప్పుడు ఆగిపోకూడదు. నేను మీకు చెప్తుంది అదే. ఆగద్దు, ఎక్కడ మీరు ఆగద్దు. ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు వెళ్తూ ఉండండి. మీరు వెళ్తూ ఉన్నప్పుడు, రిస్క్ చేయడము నేర్చుకున్నప్పుడు, త్యాగపూరితమైనటువంటి హృదయంతో మీరున్నప్పుడు, సమర్పణతో మీరున్నప్పుడు, దేవుడు వాగ్దానాలు మీ జీవితంలో కూడా ఆటోమేటిక్గా జరిగిపోతాయండి. మీరు దానికోసం ప్రయాసపడక్కర్లా, దానికోసం కష్టపడక్కర్లా. ఎప్పుడు జరుగుతుంది అని మీరు ఆకాశం వైపు కన్నులెత్తి చూడనవసరంలా. మీరు చెయ్యాల్సింది మీరు చేసుకుంటూ వెళ్తుంటే, మీరు దేవుడి చిత్తానికి లోబడి సబ్మిట్ అయిపోతే ఆటోమేటిక్గా ప్రతి వాగ్దానం నెరవేరుతుందండి మీ లైఫ్లో. హల్లెలూయా. ఏదైనా సరే మార్పు మన చేతుల్లోనే ఉంది. మనము ఎంత తొందరగా మారుతామో, ఎంత తొందరగా దేవుడి మాటకు లోబడతామో, సబ్మిట్ అవుతామో, అంత త్వరగా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించే వాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మన జీవితంలో మన ఎదుట నిలవబడి ఉన్నారు. హల్లెలూయా. ఆయన సిద్ధంగా ఉన్నారండి, కానీ మనము సిద్ధపడాలి. మనము దాని కొరకు సబ్మిషన్ చెయ్యాలి. అప్పుడు దేవుడు మీ జీవితంలో నూతనమైన కార్యాలు చేస్తారు. అర్థమవుతుందండి? కాబట్టి నిరాశ చెందడం మానేయండి, చింతించడం మానేయండి. ఏంది చేయమంటున్నాడో దేవుడు అది చేయటానికి మీరు సిద్ధపడండి. ఆటోమేటిక్గా ప్రతి డోర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆమెన్. వీడియో లైక్ చేస్తే కనుక యూట్యూబ్ ఇంకో 10 మందికి రికమెండ్ చేస్తుంది. కాబట్టి లైక్ చేస్తూ ఉండండి చూసిన ప్రతి వీడియో కూడా. అలాగే మీ వాట్సాప్ స్టేటస్లో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా తప్పక ఈ యొక్క వీడియోస్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండండి. మరి మేము మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లను చదువుతున్నాము. తప్పకుండా మీ అందరి కోసము మా ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంటాము, ప్రార్థిస్తాము. అలాగే మా కొరకు, మా పరిచర్య కొరకు, మా కుటుంబం కోసం కూడా మీ అందిన ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభు చిత్తమైతే మరలా రేపు జరిగే లైవ్ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాము. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘములకు, పరిచర్యలకు సదాకాలం తోడుగా ఉండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెన్.